పహల్గామ్ ఉగ్రదాడికి భారత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. భారత త్రివిధ దళాల సమన్వయంతో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలే టార్గెట్ గా తొలుత అటాక్ చేసింది. పాక్ డ్రోన్లను కూల్చివేసింది. కీలకమైన ఉగ్రవాదులను లేపేసింది. అంతేకాదు సీమాంతర ఉగ్రవాదాన్ని నిలువరించింది. భారత్లోకి ఉగ్రవాదుల చొరబాట్లను ఇకపైన అడ్డుకొని తీరతామని స్పష్టం చేసింది భారత సైన్యం. ఉగ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యంతోనే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని భారత సైన్యం వెల్లడించింది. తాము చేపట్టిన ఆపరేషన్లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపింది. భారత సైన్యాధికారులు ఉగ్రదాడులపై పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ నెల 7 నుంచి 10 మధ్య భారత సాయుధ దళాలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన వైమానిక ఫిరంగి దాడులు చేశాయి. యుద్ధభూమి అంచనాల ఆధారంగా ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు భారత ఆర్మీ అధికారులు తెలిపారు. మరణించిన ఉగ్రవాదుల్లో యూసఫ్ అజార్, అబ్దుల్ మాలిక్ రవూఫ్, మాదాసిర్ అహ్మద్ ఉన్నారు. వీళ్లు 2019 పుల్వామా దాడితో సహా భారతదేశానికి వ్యతిరేకంగా గతంలో జరిగిన ప్రధాన ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు ఆర్మీ అధికారులు నిర్ధారించారు. ఎల్ఓసి వెంట పాక్ సైన్యం జరిపిన దాడుల్లో 5 భారత సైనికులు కూడా చనిపోయారు. అయితే వైమానిక దాడుల్లో మాత్రం భారత్కు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఐఏఎఫ్ ఫైటర్ జెట్లు సురక్షితంగా భారత్కు వచ్చినట్లు తెలిపారు. పాక్ దాడిలో చనిపోయిన 5 త్యాగాలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయని, వారి స్ఫూర్తితో ముందుకు వెళతామన్నారు. భారత వైమానిక దళం పాకిస్తాన్కు చెందిన యుద్ధ విమానాలను విజయవంతంగా కూల్చివేసినట్లు ఎయిర్ మార్షల్ ఏకే భారతి తెలిపారు. భారత్ ధ్వంసం చేసిన పాక్ జెట్ల సంఖ్యను వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్లో భారత వైమానిక దళం ఆధిపత్యాన్ని కొనసాగించినట్లు వివరించారు. పాక్ యుద్ధ విమానాలు సరిహద్దుల్లోకి రాకుండా అడ్డుకున్నట్టు తెలిపారు. పాకిస్తాన్ భారత సైనిక స్థావరాలు, జనావాసాలే లక్ష్యంగా దాడులు జరిపినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. బోర్డర్లో చొరబాట్లతో పాటు దేశంలో పలుచోట్ల డ్రోన్ల దాడులు చేసినట్లు వివరించారు. అయితే వీటన్నింటినీ భారత సైన్యం విజయవంతంగా అడ్డుకుందని తెలిపారు. భారత సాయుధ దళాలు పాకిస్తాన్ రాడార్ వ్యవస్థలు, వైమానిక స్థావరాలు, కమాండ్ కేంద్రాలపై దాడులు చేసినట్లు తెలిపారు. లాహోర్, గుజ్రాన్వాలా, చకల్లా, రఫీకి వైమానిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు వివరించారు. పాకిస్తాన్ యుద్ధ నిఘా వ్యవస్థలను దెబ్బతీసినట్లు తెలిపారు. ఇది పాకిస్తాన్కు పెద్ద దెబ్బేనని, భారీగా నష్టం కలిగించినట్లు వివరించారు. భారత వైమానిక దళం అనుకున్న లక్ష్యాన్ని సాధించినట్లు చెప్పారు. భారత నావికా దళం ఐఎన్ఎస్ విక్రమాదిత్య నేతృత్వంలోని క్యారియర్ బ్యాటిల్ గ్రూపును జలాంతర్గాములు, నావికా విమానయాన ఆస్తులతో పాటు అరేబియా సముద్రంలోకి మోహరించింది. దీనివల్ల పాకిస్తాన్ నావికా దళం రక్షణాత్మకంగా వెనక్కి తగ్గిందని తెలిపారు. ఇక భారత్ పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య హాట్లైన్ చర్చల తర్వాత పరస్పర కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే పాకిస్తాన్ కొన్ని గంటల్లోనే మళ్లీ డ్రోన్ల దాడులకు తెగబడింది. దీంతో పాక్ కాల్పుల విరమణ అవగాహనను ఉల్లంఘించింది. పాకిస్తాన్ మళ్లీ దాడులకు దిగితే వాటిని ఎదుర్కొనేందుకు పూర్తి అధికారాలు ఆర్మీ కమాండర్లకు ఇచ్చినట్లు తెలిపారు.